హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వీడియో వచ్చేసి వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అనమాట. మనకు కాదు, స్మైలీ స్కూల్లో. సో స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పారంట. సో వాళ్ళ క్లాస్లో పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి, గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వాలి, అండ్ టీచర్స్కి కూడా. కేశవ్ కూడా సేమ్, వాడు అసలు వెళ్ళేది ప్లే స్కూల్కి అనమాట. వాళ్ళకు కూడా చెప్పారు తీసుకురమ్మని. సో నాకైతే ఇదే ఫస్ట్ టైం కదా షాపింగ్ చేయటము వ్యాలంటైన్స్ డేకి. ఎట్లా ఉండిందో, నేనేం షాపింగ్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. నాకు కొంచెం కొత్తగా అనిపించింది, ఫస్ట్ టైం షాపింగ్ చేసే లైఫ్లో వ్యాలంటైన్స్ డేకి. సో అది కూడా కిడ్స్కి. సో మీకు కూడా చెప్దామన్నట్టు వీడియో తీశాను. అసలు ఏమేమి తీసుకున్నాం ఏంటో చూపిస్తాను వీడియోలో. వీడియో చూస్తూ ఉండండి, నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే అలాంటివి తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నాకు కొంచెం బూస్టప్ అవుతుంది, లైక్ చేసి చూడటానికి ట్రై చేయండి. సో ఇవన్నమాట, నేను అన్ని చూపిస్తాను. ఇది వచ్చేసి నాకు నచ్చిందని తీసుకున్నాను. ఇట్లా ఫ్లవర్ వాజ్లా పెట్టుకోవచ్చు కదా, చాలా బాగుంది అనమాట. ఇవి చూస్తున్నారా, భలే ఉన్నాయి కదా క్యూట్గా. ఇది వచ్చేసి మనకి రోజులా ఉంది కానీ లోపల చాక్లెట్. ఇంక ఇవి వచ్చేసి మేము టీచర్స్కి అన్నట్టు తీసుకున్నాము, క్లాస్ టీచర్స్కి. చిన్నోడికేమో 4 మెంబర్స్ ఉన్నారు వాళ్ళ స్కూల్లో టీచర్స్. ఇవి వాళ్ళకి. ఇవేమో స్మైలీకేమో 3 టీచర్స్ అనమాట, స్మైలీ వాళ్ళ క్లాస్లో. సో వాళ్ళకి ఇవి తీసుకున్నాము. ఇవైతే నాకు బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా నేను ఇవన్నీ వచ్చేసి డోల్ డ్రామా అన్నీ ఒక చోట దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు మాకు తెలియదు కదా, మేము వెళ్ళేసరికి అన్నీ కొన్ని ఐటమ్సే ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రీటింగ్ కార్డ్స్ తీసుకున్నామా, ఇందులో ఒక 3 ఉన్నాయి, రిమైనింగ్ లేవు అనమాట. ఇట్లా కొన్ని లేవు అనమాట, కొన్నే ఉన్నాయి. ఇలాంటివి ప్రాప్స్, ఇలా చిన్న పిల్లలవి గిఫ్ట్స్ ఐటమ్స్ కొన్నే ఉన్నాయి, మిగతా అన్నీ అయిపోయినాయి. ఇంకా పిల్లలకి ఎక్కువ కావాలి కదా, క్లాస్లో 20 మెంబర్స్ అట్లా ఉన్నారు. సో దానికోసము సేమ్ డోల్ డ్రామానే మేమున్న లొకేషన్లో 3-4 ఉన్నాయి. సో అట్లా మొత్తం 3 షాప్స్కి తిరిగి 3 స్టోర్స్కి అట్లా కలెక్ట్ చేసామన్నమాట ఇవన్నీ. ఇవైతే నాకు సూపర్ నచ్చినాయి, చాలా బాగున్నాయి అనమాట. ఇలా గిఫ్టింగ్ గిట్ అంటే సూపర్ ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీటింగ్ కార్డ్స్ అనమాట. ఇవి తీసుకున్నాము టీచర్స్కి. సో మాకు అన్నీ ఇవే తీసుకుందాం అనుకున్నాం కానీ ఓన్లీ 3 ఉన్నాయి ఒక షాప్లో. చెప్పాను కదా, అన్ని చోట్ల అన్నీ దొరకలేదు. ఫుల్ స్టూడెంట్స్ అనమాట, పిల్లలు వచ్చేసి అన్నీ తీసేసుకుంటున్నారు. అంటే ఎక్కువ ఉన్నాయి కానీ మనం రీజనబుల్ ప్రైస్లో మనం చూసుకోవాలి కదా, మన బడ్జెట్కి తగ్గట్టు ఒక బడ్జెట్ పెట్టుకుంటాం, దానికి తగ్గట్టు తీసుకోవాలి కదా. సో దానికోసం మాకు ఎక్కువ దొరకలేదు. సో ఇంకో వేరే దాంట్లో ఇంకా ఇలాంటివి తీసుకున్నాం అనమాట, జస్ట్ గ్రీటింగ్ కార్డ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే లాగా. ఇవేమో చిన్నోడికి వాళ్ళ టీచర్స్కి, ఇవేమో స్మైలీ టీచర్స్కి. జస్ట్ ఇంకా ఇట్లా కార్డ్స్ ఉంటాయి కదా, ఇందులో పెట్టేసి ఇచ్చేయటమే. మీకు ఒకటి చూపిస్తాను నార్మల్గా. మీకు తెలిసిందే కదా, గ్రీటింగ్ కార్డ్కి ఇలా కవర్ ఉంటుంది. సో ఇట్లా పెట్టేయటమే. ఇలా పెట్టేసి ఇట్లా ఇస్తారనమాట వాళ్ళ మేడమ్స్కి. ఇట్లా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అన్నట్టు నేను ఇట్లా అనుకున్నాను, ఇలా ఇద్దాము అని. సో నాకు ఇదే ఫస్ట్ టైం కదా, సో కొంచెం నేను అసలు ఎక్కడ సెర్చ్ చేయలేదన్నమాట ఎట్లా ఉండిద్ది ఏంటి అని. సో నా ఐడియాస్తో నేను తీసుకున్నాను. ఇంకా ఇవేమో స్మైలీ వాళ్ళ క్లాస్లో స్టూడెంట్స్కి అనమాట, స్టూడెంట్స్కి ఇస్తుందంట. ఇవి ఆల్రెడీ కొన్ని చూసాము, ఇలాంటివి ఇస్తానంది. సంథింగ్ ఇవి మనకి బాల్స్ ఉంటాయి కదా, ఇట్లా బాల్ వేస్తే మనకి రివర్స్ వస్తుంది, అట్లాంటిది అనమాట.
కానీ ఇవి ఎక్కువ కలెక్షన్ లేవు, ఒక 10 అట్లా ఉన్నవి, స్టాక్ అయిపోయినాయి అంట. ఏవైనా ఇట్లాంటివి తీసుకుందామంటే ఇవి కూడా అట్లానే ఉన్నాయి. ఇంకా స్మైలీ ఏమందంటే ఇవి అన్నీ కాంబోలో ఉన్నాయి కదా మమ్మీ, ఇవి తీసుకో, అందరికీ ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకుంటారు కదా, అట్లా ఇద్దామంది. సో ఇంక ఇలాంటివి తీసుకుందనమాట. ఇందులో అన్నీ కలిపేసి ఉన్నాయి. తను ఎందుకు సెలెక్ట్ చేసుకుందంటే ఆల్రెడీ వాళ్ళ క్లాస్లో స్టూడెంట్స్ అందరూ ఇట్లా తెచ్చుకుంటారనమాట. వీళ్ళకి చిన్న చిన్న టాయ్స్ ఏమైనా స్కూల్కి అలో చేస్తారు, తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే వాళ్ళకి బ్రేక్ టైం ఉంటుంది కదా, ఆ బ్రేక్ టైంలో ఆడుకుంటారంట. సో అందరు ఇలాంటివి తెచ్చుకుంటారు కాబట్టి తను ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంది. ఇంకా ఒక దెబ్బకి అయిపోయినట్టు. వాళ్ళ క్లాస్లో 20 మెంబర్స్ ఉంటారు, కానీ ఇవి మొత్తము 48 ఉన్నాయి అన్నమాట. స్మైలీకి కూడా వాళ్ళ క్లాస్లోనే కాకుండా రిమైనింగ్ క్లాస్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళకు కూడా షేర్ చేస్తానండి. దానికోసం ఇంక ఇట్లా తీసుకుంది. ఇవి వచ్చేసి కవర్స్ అన్నమాట. ఇంక ఇవన్నీ పెట్టివ్వటానికి కవర్స్ ఉండాలి కదా, ఇవి పెట్టించేసి ఇంకా వాటిలో చాక్లెట్స్ క్యాండీస్ ఉంటాయి కదా, అవి వేసేసి ఇట్లా ప్యాక్ లాగా అనమాట. ఇక్కడ ఉంది కదా ఒక గిఫ్ట్ ర్యాప్ లాగా చేసేసి ఇస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఇందులో 30 ఉన్నాయి. ఇదొకటి. ఇంకా స్మైలీ ఏమో గ్రీటింగ్ కార్డ్స్ చేసింది వాళ్ళ క్లాస్లో క్లాస్మేట్స్కి. అది ఎట్లా అంటే నేను చూపిస్తాను చూడండి. ఇవైతే ఒక 1 వీక్ ముందే తీసుకున్నాం అనమాట. ఇట్లా హార్ట్ షేప్లో ఉన్నాయి, ఫోమ్ షీట్ ఉంటాయి కదా అట్లాంటిది. జస్ట్ ఒకటి చూపిస్తాను. ఇది ప్లెయిన్ అనమాట. ప్లెయిన్వి తను అన్నీ చేసేసింది, ఇది జస్ట్ ప్లెయిన్ షీట్ ఉండిద్ది. దీని మీదేమో ఇలా స్టిక్కర్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, సంథింగ్ ఇట్లా హార్ట్ షేప్ స్టిక్కర్స్ లాంటివి ఇవి సంథింగ్ స్టోన్ టైప్లో. ఇంక ఇవన్నీ ఇవి ఎప్పుడు 1 వీక్ బ్యాకే పర్చేజ్ చేసింది. లేట్ అవుతుంది, క్రాఫ్ట్ ఇంట్లోనే చేస్తానని చెప్పింది. సో ఇలాంటివి తీసుకొని ఇట్లా అందరి నేమ్స్ రాసి ఇట్లా రాసింది అనమాట. ఇట్లా రాసి వెనకమాల ఒక చిన్న మెసేజ్ లాగా ఇచ్చింది, చూస్తున్నారా. ఇట్లా అందరికీ ప్రిపేర్ చేసింది అనమాట. వాళ్ళ క్లాస్లో వాళ్ళందరికీ ఇట్లా ప్రిపేర్ చేసింది. ఇంకోటి చూపిస్తా. అన్ని ఇలా అన్నీ ఈ 3 కలర్సే ఉన్నాయి అన్నమాట. ఇట్లా మంచిగా ఇలా తన క్రియేటివిటీ అని చెప్పాను కదా, అన్ని క్రాఫ్ట్స్ బాగా చేస్తుంది అని, డిఐవైస్. సో తను ఇట్లా చేసుకుంది. ఇంకా ఇది ఈ గిఫ్ట్ ఒకటి క్యాండీస్ కలిపి ఒక కవర్లో వేసి ఇట్లా ర్యాప్ లాగా చేసి చిన్న గిఫ్ట్ ప్యాక్ లాగా ఇద్దామని తన ఐడియా. సో ఇదనమాట, ఇది బాగా నచ్చింది. ఇట్లా చేసుకుందనమాట. అందరికీ చూపిస్తా చూడండి. అన్నీ ఇవి చూడండి, ఇన్ని ఉన్నాయి, ఇన్ని చేసింది. తను ఒక్కటే చేసింది అనమాట. ఇవన్నీ ఇట్లా చేసింది. అందరి నేమ్స్ వెనక చిన్న మెసేజ్ లాగా కొటేషన్ రాసింది. ఇట్లా వాళ్ళ క్లాస్లో కాకుండా ఇంకా రిమైనింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా స్కూల్లో, వాళ్ళ కోసం కూడా అట్లా ప్రిపేర్ చేసుకుంది. ఇది అన్నమాట స్మైలీ. ఇది ఇంకా చిన్నోడికి వచ్చేస్తే చిన్నోడికి ఇవి తీసుకున్నాం అనమాట. గ్రీటింగ్ కార్డ్ కంపల్సరీ అని చెప్పారు. వాడు ప్లే స్కూలే కాబట్టి వాళ్ళ క్లాస్లో 14 మెంబర్స్ అట్లా ఉన్నారు. గ్రీటింగ్ కార్డ్స్ చిన్నపిల్లలు జస్ట్ అలా తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తారు కదా, ఏదన్నా యూస్ఫుల్ ఐటమ్ ఇద్దామని నేను అనుకున్నాను. ఇంకా అక్కడ ఆలోచిస్తే మాకు ఇది కనిపించింది అనమాట. జస్ట్ ఇది చిన్నది కనిపిస్తుంది కదా, ఇట్లా మనం ఆడుకునే గేమ్ లాగా చిన్న పజిల్ గేమ్ లాంటిది ఒకటి ఇలాంటివి తీసుకున్నాం అన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి గేమ్ లా ఉండిద్ది, దట్టు మనం ఇలా ఒక గ్రీటింగ్ కార్డ్ టైప్లో కూడా ఉంటుంది కదా అని ఇవి 2 తీసుకున్నాము. ఇందులో వచ్చేసి ఒక్కొక్క దాంట్లో 8 ఉన్నాయి, 16. వీళ్ళ స్టూడెంట్స్ 14 మెంబర్స్ కాబట్టి ఒక 2 ఎక్స్ట్రా ఉన్నాయి. ఇట్స్ ఓకే. ఇట్లా 2 తీసుకున్నాము. అండ్ పిల్లల కోసం ఇట్లా స్టిక్కర్స్ తీసుకున్నాం అన్నమాట. స్టిక్కర్స్ చాలా ఇష్టం కదా, ఇలా బుక్స్కి దేనికో దానికి యూస్ చేసుకుంటారు కదా, ఫన్నీగా ఉంటుంది ఆడుకోవటానికి టైంపాస్కి అని ఇలా స్టిక్కర్స్ తీసుకున్నాము. సో అవి కూడా క్యాండీస్తో కలిపిచ్చేస్తే అయిపోతుంది. నేను ఇంకా క్యాండీస్ ప్యాకెట్ లోపల ఉంది, అది చూపించలేదు.
అంతే అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నిటికన్నా ఇవి నాకైతే సూపర్ నచ్చింది. చాలా బాగుంది కదా చాక్లెట్. ఇదనమాట వ్యాలంటైన్స్ డే షాపింగ్. స్కూల్ పిల్లలకి షాపింగ్ అనమాట. మీకు ఎట్లా అనిపించింది వీడియో చెప్పండి. మన టైంలో అయితే వ్యాలంటైన్స్ డే అంటే కాళ్ళు ఎరక్కొడతారు, ఇంట్లో గిఫ్ట్లు లేవు ఏం లేవు అని. అసలు మనం ఎప్పుడు చేసుకొని కూడా చేసుకోలేదు. మీరేమంటారు? నేను ఇంతవరకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. మ్యారేజ్ అయ్యి 8 years అవుతున్నా. పిల్లల కోసం ఇవన్నీ కొనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా తప్పదు, ఇక్కడ స్కూల్స్లో ఇవి కంపల్సరీ కదా. సో ఇట్స్ కామన్, ఇంకా అన్నీ కొనాల్సిందే. ఇవన్నమాట. ఇంకా ఎలా అనిపించింది ఒక లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కెనడా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఇంకా నాకు ఎక్కువగా బూస్టప్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచిగా ఎక్కువ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అంతే ఇంకా వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్.